చూడండి అక్కడ ఏముందో, మీకు చేసి ప్రయోజనం ఏముంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు మనము ఇంకొక ఎక్స్పెరిమెంటల్ వీడియో అయితే చేయబోతున్నాము. ఆల్రెడీ మీరు థంబ్నైల్ అయితే చూసారు కదా. సో అసలు పెట్రోల్ అనేది గడ్డ కడుతుందా లేదా, అంటే ఐస్లో కావచ్చు, అది ఫుల్ కూలింగ్లో ఉన్నప్పుడు గడ్డ కడుతుందా లేదా అనేది మనకి ఈ వీడియోలో అయితే తెలుస్తుంది. ఎక్స్పెరిమెంటల్ వీడియో అయితే చేయబోతున్నాము. ఇది ఎందుకంటే మనకి చాలా దగ్గరలో అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే లైక్ మనము సిమ్లా కానివ్వండి, లడాక్ లాంటి ప్లేసెస్కి వెళ్తుంటాం. ఆ టైంలో మనకి స్నో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ పెట్రోల్ అనేది గడ్డ కడితే మనకి చాలా ప్రమాదం అయితే ఉంటుంది. లైక్ మనకి ఇంజిన్ స్టార్ట్ అవ్వకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా మనకి ఇంజిన్ అనేది స్టార్ట్ అవ్వకుండా చేస్తుందా, అంటే లైక్ పెట్రోల్ అనేది గడ్డ కడుతుందా లేదా అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాము. సో ఇది వచ్చేసి వాటర్ అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు 250 ml బాటిల్స్ ఉన్నాయి కదా, కోక్ బాటిల్స్. సో వాటిలో తీసుకున్నాను. ఇది వచ్చేసి వాటర్ అండ్ ఇంకోటి చూపిస్తాను. అండ్ ఇది చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి పెట్రోల్ అనమాట. సో 250 ml పెట్రోల్ అండ్ 250 ml వాటరు. సో ఈ రెండు అయితే నేను తీసుకోవడం జరిగింది. సో దీన్ని వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. అండ్ డీప్ ఫ్రిడ్జ్లో కూడా టెంపరేచర్ చాలా లోలో పెడతాను. తర్వాత చూద్దాం మనము ఈవినింగ్ వరకు అయితే పెట్టి చూసిన తర్వాత సో ఇది గడ్డ కడుతుందా లేదా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి ఈ ఫ్రిడ్జ్ అనమాట. ఫ్రిడ్జ్ పై డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి డీప్ అనమాట, ఫుల్ డీప్ ఫ్రిడ్జ్. అండ్ ఈ డీప్లో అయితే పెట్టేస్తున్నాను. మీరు ఇక్కడైతే చూడవచ్చు, ఇది డీప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, నేను నార్మల్ కంటే దాటేసి ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను. కంప్లీట్ మ్యాక్సిమం పెట్టేశాను. ఇక్కడ చూడండి, మ్యాక్సిమం అయితే పెట్టేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చూద్దాము ఇది మనకి ఎంతవరకు కూలింగ్ ఎక్కుతుందా, లేదంటే గడ్డ కడుతుందా, లేదంటే అసలు ఏం జరుగుతుంది ఎక్స్పెరిమెంటల్ అయితే మనము చూద్దాము. సో ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి అరౌండ్ 10 o'clock అయింది. సో ఈవినింగ్ నేను 4కి లేదంటే 3:30కి ఆ టైంలో తీస్తాను. జనరల్గా అయితే 1 అవర్లో మనకి ఫుల్ అయితే ఇది గడ్డ అయితే కట్టేస్తుంది అనమాట. 1 అవర్ 1.5 అవర్ అయితే ఎనాఫ్ అనమాట గడ్డ కట్టేయడానికి. సో ఇక్కడ ఆల్రెడీ మనం వాటర్ పెట్టాం కాబట్టి ఈ రెండింటి మధ్య ఏం జరుగుతుంది అనేది మనము ఈవినింగ్ అయితే చూద్దాము. సో అంతవరకు స్టే ట్యూన్డ్. గైస్, మార్నింగ్ అయితే మనము డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాము కదా రెండు కూడా. సో ఇప్పుడు నేనైతే ఓపెన్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఇక్కడ వాటర్ ఉంది. సో వాటర్ అయితే మీరు చూడవచ్చు, అసలు వాటర్ ఉన్న ఆనవాళ్ళే లేవు, కంప్లీట్గా గడ్డ కట్టకపోయింది. ఇక్కడ మీరు చూడవచ్చు, చూడండి ఇక్కడ మీకు సౌండ్ వస్తుంది చూసారా. సో మామూలుగా కాదు, చాలా గడ్డ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము పెట్రోల్ అయితే చూద్దాము. సో ఇది మీకు పెట్రోల్ అనమాట. పెట్రోల్ చూడండి కుంచుకోపోయింది, బట్ ఇక్కడ మనకి గడ్డ అయితే అవ్వలేదన్నమాట పెట్రోల్. సో మామూలు వాటర్గానే ఉంది, బట్ ఇది కొంచెం పీల్చుకోపోయినట్టుగా అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇది ప్రెషర్ ఉంటుంది కాబట్టి, సో ఆవి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకోసం ఇట్లా అయిపోయింది. బట్ ఇది గడ్డ కాదు కదా, అసలు ఏం లేదు, జస్ట్ కూలింగ్ మాత్రమే ఎక్కింది. సో అంతకుమించి ఏం జరగలేదు. అదే ఇది చూడండి, మీకు ఎంత గడ్డ అయిపోయిందో ఇది చూడండి. ఇంకా గట్టిగా కొడుతున్నా కానీ సౌండ్ కూడా రావట్లేదు. సో ఇది మొత్తం ఇంకా వాటర్గానే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో కంప్లీట్ వాటర్గానే ఉంది ఇది మీకు, బట్ ఇది మాత్రం మనకి గడ్డ అయితే కట్టింది. సో దీన్ని బట్టి ఏంటి అంటే మనకి కంప్లీట్గా మనం దీన్ని ఏ సిచ్యువేషన్లో అయినా సరే, ఎంత కూలింగ్ ప్రదేశంలో అయినా సరే పెట్రోల్ మనకైతే గడ్డ కట్టదని అయితే అర్థమవుతుంది. సో గైస్, ఇప్పటివరకు మీరు వీడియో అయితే చూశారు కదా. సో ఫైనల్గా మనకి పెట్రోల్ అయితే గడ్డ కట్టదనమాట. సో దీని డెన్సిటీ ప్రభావం వల్ల మనకి ఇదైతే గడ్డ కట్టదు. సో ఎలాంటి ప్రదేశంలో అయినా, అది కూలింగ్ కావచ్చు, హెవీగా మనకి మంచు పడుతుండొచ్చు, సో -డిగ్రీలో ఉండుండొచ్చు కాక, సో వాటి టెంపరేచర్లో లిటిల్ బిట్ తేడా ఉంటుంది తప్ప అదైతే గడ్డ కట్టే స్వభావాన్ని అయితే కోల్పోతుంది అనమాట. సో గడ్డ కట్టే స్వభావం అయితే దానికైతే ఉండదనమాట. కేవలం వాటర్ అయితే గడ్డ కడుతూ ఉంటుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా పెట్రోల్ మనము ఎలాంటి కండిషన్లో అయినా సరే యూజ్ చేసుకోవచ్చు అనేది అయితే మనకి తెలుస్తుంది. పెట్రోల్ అనే కాదు, అది డీజిల్ అవ్వచ్చు, కిరోసిన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది మనకి ఏదైతే పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయో అవన్నీ కూడా గడ్డ అయితే కట్టవన్నమాట. ఇది గైస్ ఎక్స్పెరిమెంటల్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యువర్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.